నమస్తే అండి. నేను మొన్న విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు తొలగించారండి. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఆహ్, బ్యాడ్‌గా చెప్పడానికి అంటే వైఎస్ఆర్ అంటే మాకు అభిమానం. వైసీపీ మన జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి వాళ్ళ మీద మనకు అభిమానం లేదు కానీ, వైఎస్ఆర్‌ని బాగా లైక్ చేసేవాళ్ళం. కానీ ఆయన పేరు తీసేసరికి కోప్పడాలా? లేకపోతే ఏంటి అని ఆలోచిస్తే ఆయన పేరు తీయటానికి ముఖ్యమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారండి. అదా ఎలాగంటారా? చెప్తాను. ముందైతే ఈ ఏదైతే పేరు తొలగించారో వైసీపీ శ్రేణుల్లో అలాగే వైఎస్ఆర్ అభిమానుల్లో ఒక ఆందోళనకరణ వాతావరణం మొదలైందండి. అక్కడ కొంచెం వాతావరణం ఆందోళనకరంగా మారింది. దాని తర్వాత సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ అభిమానులు గమనించాల్సిన విషయం ఒకటుందండి. అదేంటంటే మన ఈ పేర్లు తొలగించటం అనేది ముందు లేదు. కానీ తర్వాత వైసీపీ అధికారంలో రాగానే ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారండి ముందు. పేరు మార్చి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు గన్నవరం. అంటే అక్కడ ఆ గన్నవరంలో ఆ యూనివర్సిటీ రావటానికి చాలా కష్టపడ్డారు ఎన్టీఆర్ గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే అక్కడ ఆ యూనివర్సిటీని ఈ పేరు పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని. కానీ అక్కడ వైఎస్ఆర్ చేసింది ఏం లేదండి. కానీ అక్కడ ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ అని పెట్టారు. అది కొంచెం కానీ ఒకటి ఆలోచించాలి. వీళ్ళు విశాఖపట్నం వైఎస్ఆర్ పేరు తొలగించి ఎన్టీఆర్ అని పేరు పెట్టుకోలేదు. అంటే ఇక్కడ వీళ్ళు చేసే దానికన్నా వీళ్ళు కొంచెం బెటర్. కానీ వీళ్ళైతే మొత్తం తీసేసి డైరెక్ట్ వైఎస్ఆర్ అని పేరు పెట్టుకోవటం అలాంటి ఇష్యూలు చేశారు. అలా వాళ్ళు క్రియేట్ చేసిన అప్పటి నుంచి ఇలాంటివి కొంచెం వీళ్ళు కూడా ఫాలో అవుతారండి. ఎట్టి పరిస్థితుల్లో అవుతారు. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా ఉన్న పేరండి అది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని. అది తీసేసి చాలా పెద్ద తప్పు చేశారు. దానివల్ల ఇప్పుడు వైఎస్ఆర్ పేరు తొలగించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ జిల్లాని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. అంటే ఇక్కడ వైఎస్ఆర్ పేరు తీయలేదు కానీ కడప యాడ్ చేశారు. అంటే ముందు నుంచి కడప జిల్లా. ఇక్కడ ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడు పేర్లు కాకుండా ఏ అంబేద్కర్ గారో, ఏ అల్లూరి సీతారామరాజు అంటే పెద్ద పెద్దలు చాలామంది ఉన్నారు. ఒక దేశాన్ని కాపాడటానికి చేసిన వాళ్ళు. వాళ్ళ పేరు పెడితే మంచిది గానీ ఇలా ఇది ముఖ్యంగా ఇక్కడ రాజకీయ నాయకుల పేర్లనేది ఫస్ట్ వేస్ట్ అండి. కానీ అక్కడ కృషి చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు హెల్త్ యూనివర్సిటీకి. అది ఓకే. అక్కడి వరకు. కానీ అది కూడా తీసేసి వైఎస్ఆర్ పెట్టి ఇలాగా వాళ్ళు చేసిన అంటే ఇక్కడ ముఖ్యంగా ఒకటి గమనించాలి మీరు. ఈ పేర్లు పిచ్చి, అలాగే ఫోటోలు పిచ్చి ఎవరికుండేదో అందరికీ తెలుస్తది. ఎవ్వరికి అడిగినా తెలుస్తది. అంటే గుడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఫోటో పెట్టుకునేవాళ్ళు. అలాగే గాడ్ ఏదైతే క్రికెట్‌లో ఆడతారో గాడ్ ఉంది గదండీ! అది ఎక్కడ పెట్టుకుంటారో తెలుసు కదా! బాల్ తగలకుండా ఏమైనా ప్రాణాపాయం కాకుండా ఎక్కడైతే గాడ్ పెట్టుకుంటారో ఆ గాడ్ మీద కూడా మన జగన్మోహన్ రెడ్డి ఇదేం పిచ్చో అర్థం కాలేదు. పలక రాళ్ళ మీద, దాని మీద, దేని మీద చిన్న చిన్న ఐటమ్స్ మీద కూడా పెట్టటం. ఆ! అలాంటి అలవాటుండి ఆయన చేసిన తప్పిదానికి ఇప్పుడు వైఎస్ఆర్ పేరు తీయాల్సొస్తుందండి. అందుకని ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఇది స్టార్ట్ చేసింది మాత్రం వైసీపీ ప్రభుత్వం అండి. దానివల్ల ఇలా చేయటం జరుగుతుంది. అది ఈ వీడియో చేద్దామని చేశాను. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.